అందరికీ నా పేరు శ్రావణి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. కొంచెం నర్వస్గా ఉంది, కానీ చాలా హ్యాపీగా కూడా ఉంది. నా డైలీ లైఫ్, నా ఫీలింగ్స్, నా జర్నీ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మా అబ్బాయి అండ్ మా హస్బెండ్ హాయిగా పడుకున్నారు. వాళ్ళిద్దరూ లేచేసరికి బ్రేక్ఫాస్ట్ చేయాలని పూరి ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు మా అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ డాడీ తియాష్ బాబు ఎక్కడ లేచేస్తాడా అని వెళ్ళిపోమనేసరికి ఇద్దరు మళ్ళీ వస్తామనేసి వెళ్ళారు. నేను ఇక్కడ పూరికి కావాల్సిన కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు మా తియాష్ బాబు లేచేశాడు. లేవంగానే గుడ్ మార్నింగ్ చెప్పి అలా యాక్టివ్ చేసాం కాసేపు. దేవుని చూపించి ఓం అనుకోమంటున్నాను. ఇక్కడ నేను రోజు ఇలానే చెప్తాను. మా హస్బెండ్ హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది. అందులో అవిసె గింజల పౌడర్ కలిపేసి ఇస్తాను, రోజుకొక పౌడరు. అలానే ఇక్కడ నా పూరి రెడీ అయిపోతుంది. ఈలోపు ఇక్కడ ఆది యోగా చేసుకుంటున్నాడు. మా తియాష్ బాబు చూడండి, వాళ్ళ డాడీ మీదకి ఎక్కేసి ఎంత అల్లరి చేస్తాడో, అసలు యోగా చేసుకోనివ్వడు. అలానే నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ముగ్గురం కలిసి టిఫిన్ చేస్తాము. తర్వాత తియాష్ బాబుకి స్నానం చేపించేసి పడుకోబెట్టేసా. తియాష్ బాబుకి అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సండే కదా, ఈవేళ బయటికి వెళ్ళి తిందాము, రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఈ బ్లాక్ బీడ్స్ చూసారా, ఇది మా హస్బెండ్ సెకండ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు. ఇద్దరం రెడీ అయిపోయాము. ఈలోపు తియాష్ బాబు లేచేస్తాడని చూస్తున్నాం. ఇక్కడ మా హస్బెండ్కి ఆ డ్రెస్, ఆ టీషర్ట్ నచ్చలేదంట. తన డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాడు. ఈలోపు మా తియాష్ బాబు లేచాక ఇద్దరు కూడా కాసేపు ఆడుకున్నారు. తియాష్కి నేను ఎంత ఏం చేసినా ఎక్కువ ఏంటో మరి, పిల్లలందరికీ డాడీలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఎక్కువ వాళ్ళిద్దరూ బాగా ఆడుకుంటారు. ఇద్దరం ఆడుకున్న తర్వాత ముగ్గురం కూడా రెడీ అయిపోయాము. ఇలా తియాష్ బాబుకి కూడా డ్రెస్ చేంజ్ చేసాను. ముగ్గురం కూడా దగ్గరగా ఉన్న రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఇక్కడ ఈ రెస్టారెంట్లో నాకు నచ్చే స్పెషల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్లేట్స్లో పెట్టరు ఫుడ్, అరిటాకుల్లో పెడతారు. ఆ విషయం చాలా బాగుంటుంది. చక్కగా బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. తినేసాక ఇక్కడ మా తియాష్ బాబు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా తను కిందకి దిగిపోయి ఫుల్గా ఆడేసుకుంటున్నాడు. వాడికి ఒక చిన్న కీరా ముక్క ఇచ్చాము. వాడి పక్కన వాళ్ళని పలకరించుకుంటూ చక్కగా ఆడుకుంటున్నాడు. వాడికి వాడే ఆడేసుకుంటున్నాడు. మొత్తం రెస్టారెంట్ అంతా వాడే చుట్టేస్తున్నాడు. తర్వాత ఎక్కడికన్నా వెళ్దామని దగ్గరలో ఉన్న ఎక్వేరియం ప్యారడైజ్కి వెళ్దామని అనుకుని క్యాబ్ బుక్ చేసుకున్నాము. మా తియాష్ బాబు ఎక్కడికైనా వస్తే అస్సలు అల్లరి చేయడు, చాలా కామ్గా ఉంటాడు, చాలా ఎంజాయ్ చేస్తాడు జర్నీ అంతాను. మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోయాము. సండే కదా, చక్కగా అందంగా ఉంది ప్లేస్ అంతా కూడా. అందరూ జనాలు బాగా వచ్చారు. ఇది ఫన్ వరల్డ్ పక్కనే ఉంటుంది ఎక్వేరియం ప్యారడైజ్. మేము ఆల్రెడీ ఫోన్లోనే బుక్ చేసుకున్నాం టికెట్లు అవిని. సండే కదా, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది అని అనుకున్నాము, కానీ పర్లేదు, బాగానే ఉన్నారు. ఎంట్రన్స్లోనే చాలా అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకొని ఒక పాలిథిన్ కవర్ ఇచ్చారు, ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకోమని. స్టార్టింగ్లోనే చాలా బాగుంది. అందరూ ఇంకా లోపలికి వెళ్ళకముందే బయట సెల్ఫీలు అవి తీసుకుంటున్నారు అందరూ కూడాను. మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాం బయటే. చాలా బాగా చేశారు ప్రతిదీ కూడా.
వాల్ పెయింటింగ్ అంతే, ఎవ్రీథింగ్ చాలా చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అది బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ పిల్లలు ఉంటారేమో అని అనుకున్నాను, కానీ పిల్లలే మాత్రమే కాదు, పెద్దవాళ్ళు, చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలామంది ఎక్కువగా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్లు అవి చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. బయటంతా ఒకలా ఉంది, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకోలా ఉంది. చాలా కూల్గా, చాలా చాలా అంటే చాలా బాగుంది. మరి రోడ్లన్నీ బయటకు వచ్చేస్తున్నట్టు చాలా బాగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా చాలా కష్టపడి చేసి ఉంటారు. ఇక్కడ సెల్ఫీలు అయితే తీసుకొని చక్కగా లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఇంత అందమైన ఫిష్లు ఉంటాయా అనిపించింది నాకు నిజంగా. ప్రతిదీ ఒక అద్భుతంలా కనబడింది. నేత్రానందం అంటారు చూడండి, అలా అన్నమాట. ప్రతిదీ కూడా బాగా ఎంజాయ్ చేసాము చూసి. ఇన్ని రకాలు ఉంటాయా అని చూసే వరకు నాకు తెలియదు నిజంగా. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగా మెయింటెనెన్స్ కూడా బాగుంది. అక్కడ అసలు గ్లాసులు కానీ ఏం ముట్టుకొనివ్వడం లేదు అవన్నీ కూడా. చాలా పీస్గా ప్రశాంతంగా ఉంది. ముందుకు వెళ్ళే కొద్దీ రకరకాలు అసలు చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. 2 కళ్ళు సరిపోలేదు. ఇదైతే చెప్పలేము మాటల్లో. ఒక వాటర్ ఫాల్, నిజంగా రియల్ వాటర్ ఫాల్ లాగా ఉంది. ఒక జలకన్యని ఎంత బాగా క్రియేట్ చేశారంటే ఇక్కడ ఫిషెస్ కానీ చాలా బాగున్నాయి. ఇది ఇంకో ఎంట్రన్స్. ఇక్కడ ఇంకా వెరైటీ ఫిషెస్ అవి ఉన్నాయి. చూడండి వీడియో మొత్తం, బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తం అన్నీ చూసి వచ్చేసాక ఇక్కడ మాకు అందమైన ఒక జలకన్య కనిపించింది. చాలా బాగుంది ఈ అమ్మాయి. తనే ఆ గెటప్లో చూసుకుని మురిసిపోయి సెల్ఫీలు తీయించుకుంటుంది. మమ్మల్ని అసలు ఫోటో తీయనివ్వలేదు. తర్వాత ఇదంతా అలసిపోయి తిరిగిన తర్వాత ఇక్కడ చైర్స్ వేశారు రెస్ట్ తీసుకోవడానికి. అండ్ క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. మేము ఐస్ క్రీమ్ అది తిన్నాం. బయటకు వచ్చిన తర్వాత దియాష్కి పెరుగన్నం తినిపించాను. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడితో స్టాప్ చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.